అయ్యా శారీరకంగా బాగానే తెచ్చాను కానీ ఆత్మీయంగానే పడిపోతున్నాను ప్రభా. 4 రోజులు నికరంగా కరెక్ట్గా పర్ఫెక్ట్గా ఉన్నానంటే 5వ రోజు బోర్లు పడుతున్నాను తండ్రి. వద్దొద్దు అనుకుంటేనే తిడుతున్నా ప్రభా, నీకు స్తోత్రం నాయన. వద్దొద్దు అనుకుంటేనే కొడుతున్నా ప్రభా, నీకు స్తోత్రం. ఆ అమ్మాయి అంతే చేస్తే నేను అంతే కొడుతున్నాను తండ్రి. మళ్ళీ సిగ్గుగా ఉంది నీ దగ్గరికి రావాలంటే ప్రభా. ఏ నాయన నేను నిగ్రహించుకోలేకపోతున్నాను. ఎందుకని ప్రభా, ఎందుకని నాయన ఈ పని చేయొద్దు వద్దు అనుకుంటానే చేస్తున్నానయ్యా. ఆత్మీయంగా నేను దృఢంగా లేను ప్రభా, ఆత్మీయంగా బలంగా లేను ప్రభా, స్పిరిచువల్గా నేను చాలా బలహీనంగా ఉన్నాను తండ్రి అని కొంతమంది దేవుని ముందు కూర్చొని ఏడుస్తారు. నా ఆత్మీయ జీవితం బలంగా లేదు, ఫలభరితంగా లేదు అని తన ఆత్మీయ బలహీనతని ఎదిగి కొంతమంది. మీరు ఎవరైనా అడిగారు అట్లా దేవుణ్ణి? నేను నిలవలేకపోతున్నా దేవా, తరచు నేను పడిపోతున్నా దేవా, తరచు నేను తొట్టుపడుతున్నాను దేవా, తరచు నేను గాయపరుస్తున్నాను దేవా, నాకు బాధగా ఉంది తండ్రి అని ఎంతమంది అడుగుంటారు దేవుణ్ణి? చేతులు ఎత్తండి. థ్యాంక్ యూ. మీరు దేవుని యందు ఆసక్తి పరులే కాదు, యథార్థవంతులు కూడా. ఇంకొక మార్కు వచ్చింది ఇప్పుడు మీకు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే యథార్థంగా చెయ్యెత్తారు కాబట్టి. చెయ్యి ఎత్తకపోతే మీ పని చెప్పేవాడిని. ఓకే రైట్. అంతే. అందరూ దాదాపు ఆత్మీయ జీవితంలో పడుతూ లెగుస్తున్న అనుభవాల్లో దేవుని ముందు ఖచ్చితంగా వెళ్తారు. ఏమని వెళ్తారంటే, నాకు బలాన్ని అయ్యా అని వెళ్తారు. అడిగారు కదా, అయ్యా శక్తి అయ్యా. ఇలా ఇక నువ్వేం అడుగుతావో దేవుని ముందు కూర్చొని అవన్నీ పరిశుద్ధాత్మ అనుగ్రహిస్తాడని బైబిల్లో ఉంది. యెషయా గ్రంథం 11వ అధ్యాయం చూడండి. యెషయా గ్రంథం 11వ అధ్యాయం 1వ వచనం నుంచి చూడండి. యెషయి ముద్దు నుండి చిగురు పుట్టును, వాని వేరుల నుండి అంకురము ఎదిగి ఫలించును. యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారముగు ఆత్మ. అద్దుగో, నీ జ్ఞానం కావాలా? ఆధారం ఆత్మే. వివేకాలు కావాలా? ఆధారం ఆత్మే. ఆలోచన బలములకు ఆధారముగు ఆత్మ. అదిగదిగదిగో ఆలోచన అండ్ బలము కూడా ఆధారం ఆయనే. తెలివియు యెహోవా ఎడల భయభక్తులను పుట్టించు ఆత్మ అతని మీద నిలుచును. చాలు. ఆత్మ 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 అని వరుసగా చెప్పాడు చూడండి. యెహోవా ఆత్మ, జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ, ఆలోచన బలములకు ఆధారమగు ఆత్మ, యెహోవా ఎడల భయభక్తులు పుట్టించు ఆత్మ.